హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు కాలువ రొయ్యలు వంకాయ వేసుకుని పులుసు పెట్టుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ పోసుకుని శుభ్రంగా కడుక్కుని, మొన్నైతే నేను వీటికి బుర్రలు తీసేసాను. తీయకూడదు, బుర్రలు ఉండాలి, వీటికి ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. శుభ్రంగా కొల్లుప్పు, అర టీ స్పూన్ పసుపు, కొద్దిగా వెనిగర్ వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. లాస్ట్ టైం పైన అలా కడుక్కున్న రేలు ఇవి. నేను ఈ సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేనైతే చాలా సింపుల్గా వండడం చెప్తున్నాను. ఒక టమాటో ప్యూరీ చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ వేసుకున్నాము. ఒక టమాటా వేసుకున్నాము మనం. ఈ కాలువ రొయ్యలు అలా వంకాయ వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సముద్ర రొయ్యలు అంత అలా ఉండవండి, ఈ కాలువ రొయ్యలు అయితేనే బాగుంటాయి. పచ్చిమిర్చి ఒక 8 ఘాట్లు పెట్టుకుని ఇలా వేసుకోవాలి. రెండు నిమిషాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్, రెండు స్పూన్లు వేసుకున్నాను. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కల్లుప్పు వేసుకుంటున్నాను. నేను ఒక స్పూన్ వేసాను, పెద్దది. మనం మళ్ళీ టేస్ట్ చూసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ పసుపు, కారం, ఇది పులుసు కదా, కారం ఎక్కువే పడుతుంది. అలాగే రొయ్యలు కూడా వేసుకుందాము. ఈ మసాలా అంతా బాగా పడుతుంది. కాలువ రొయ్యలు చూసారు కదా ఎంత పెద్దవి ఉన్నాయో. ఇంతకు ముందైతే నేను ఇగురు వండాను, ఇప్పుడైతే పులుసు పెట్టుకుంటున్నాను. వంకాయ వేసుకుని చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేని. అని ఎండాకాలం కదా, పులుసులే బాగుంటాయి ఎక్కువగా. ఈ చింతపండు నానబెట్టుకుని రసం పోసుకోవాలి. అప్పుడు ఉడికేటప్పుడు వంకాయలు వేసుకోవాలి. ఈ కారం మసాలా అంతా కూడా ఈ రొయ్యకి బాగా పడుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుని మగ్గనిచ్చి అప్పుడు పులుసు వేసుకుందాం. మూత తీసుకుని చూద్దాము. ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాము. మీకు చూపించాను కదా చింతపండు, అదే రసం ఇది.
కొంచెం వాటర్ పోసుకుందాం, పులుసు కదా, అప్పుడు వంకాయ ముక్కలు కూడా ఉడికితే బాగా. అవే కాకుండా ఇంకా వాటర్ పోస్తున్నాను. నేను ఈ సైజు వంకాయ ఒకటి బాగా చిన్నది ఒకటి తీసుకున్నాను, దీంట్లో సగం వేసుకుంటున్నాను. వంకాయ అందరూ తిన్నారు కదా, కానీ టేస్ట్ బాగుంటుందని వేయడం ఏంటండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఇది కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం, 2 రెమ్మలు. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పులుసు అయితే మరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ వేరే పొయ్యి మీద మటన్ కర్రీ వండుకోవాలి, అది కూడా చేసేస్తాను. ఈ కర్రీ ఉడుకుతూ ఉంటుంది. రొయ్యల పులుసు చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇది ఇంకా 5 నిమిషాలు ఉడకాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని 1 నిమిషం ఉడకనిచ్చి మళ్ళీ కొత్తిమీర వేసుకుందాం లాస్ట్ టైం పైన. చూసారా, ఈ రొయ్య ఎప్పుడు రావట్లేంటిది. ఈ కాలువ రొయ్యలు ఎప్పుడు కూడా ఇలా బుర్రలు తీసుకోకుండానే వండుకోవాలి, దీంట్లోనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి వండుకుని నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. పులుసు అయితే చూద్దాం ఒకసారి. ఒక 2 పచ్చిమిర్చి ఇలా సిరుకులుగా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. పులుసు అయితే అయిపోయింది. ఎంతో గుమ్మగుమ్మలాడే రొయ్యలు వంకాయ పులుసు, కాలువ రొయ్యలు పులుసు చాలా టేస్ట్గా ఉందండి కూర అయితే. మీరు కూడా ఇలా ట్రై చేయండి, వండుకుని నాకు కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదా, బాయ్.